వెల్కమ్ టు ది లియో. ఇటీవల రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యంగా జనసేన పార్టీ మీద ఈ వ్యాఖ్యలు అనేవి తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సరే, జనసేన శ్రేణులు ఇప్పటికే ఖండించారు. 2-3 చోట్ల వాళ్ళు అసంతృప్తితో కేసులు కూడా పెట్టారు. దాన్ని పక్కన పెడితే నిన్న పార్టీ కార్యకర్తలు నాయకులతో జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు ఎత్తకుండానే ఆయనకైతే ఒక కౌంటర్ అయితే ఇవ్వటం జరిగింది. దీంతో అంటే పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తి చెందాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర నిరాశకు గురి చేశాయనే ఒక ఇదైతే అర్థమైంది. పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ పేరు కూడా ఎత్తల. ఒక విశ్లేషకుడు నేనేదో అమిత్ షాతో చెప్పానంట, అమిత్ షా నన్ను ఏదో తిట్టాడంట, అదేమో పక్క నుండి ఈ విశ్లేషకుడు విన్నాడంట అని ఒక రకమైనటువంటి సెటైరికల్గా నాగేశ్వర్కి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే నాగేశ్వర్ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. అది మనందరికీ తెలిసిందే. వ్యాఖ్యలు చేసిన మర్నాడే ఒకవేళ నాకు వచ్చిన సమాచారం పొరపాటు అయి ఉండొచ్చు, నేను సరి చేసుకుని ఉండాల్సిందని చెప్పి ఆయన బేషరతుగా ఎటువంటి భేషజాలాలకు పోకుండా నేను బహిరంగంగా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన నెక్స్ట్ డే ప్రకటన కూడా ఇచ్చాడు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాకి సూచిస్తే అమిత్ షా మాత్రం పవన్ కళ్యాణ్కి ఏదో కొంచెం వార్నింగ్ లాగా ఇచ్చినట్టు, ఆ టీడీపీ అనేది షార్ట్ టర్మ్ ఫ్రెండ్, వైసీపీ అనేది లాంగ్ టర్మ్ ఫ్రెండ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళేది లేదు అని పవన్ కళ్యాణ్కే క్లాస్ ఇచ్చినట్టుగా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు. వాస్తవానికి మరి ఆయన ఇలాంటి ఊహాజనిత వ్యాఖ్యలు మాట్లాడి ఉండాల్సింది కాదు. సరే, రాజకీయాల్లో ఏ వైసీపీయో మాట్లాడింది అనుకోండి, లైట్ కొట్టిపడేస్తాను. నేను పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. దారిని పోయే దానయ్యో లేదా వైసీపీ పార్టీలోనే ఎవడో మాట్లాడితే వాళ్ళన్నీ రాళ్ళేస్తారు, మనకు తెలుసు కాబట్టి లైట్ తీసుకునేవాడినే. కానీ కొద్దో గొప్ప ప్రజల్లో నమ్మకం ఉండి ఆ విశ్లేషకుడిగా పేరొందినటువంటి మీలాంటి వాళ్ళు మాట్లాడటం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది. నేను వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా నేను ఆహ్వానిస్తే ఆప్యాయంగా వెళ్ళానని చెప్పి ఆ వాక్య కూడా నిన్న పవన్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంట్లో జరిగినటువంటి ఒక పెళ్లికి పవన్ కళ్యాణ్ బహుశా పిలిస్తే వెళ్ళి ఉండొచ్చు, మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అది. సో అలాంటి వ్యక్తి ఏదో పక్కనే డోర్ పక్కనే ఉండి మేము మాట్లాడిందంతా ఎన్నట్టుగా ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో చెప్పాడు. నిన్న పవన్ కళ్యాణ్ ఒకటి స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా క్రిమినల్గా ఉన్న వ్యక్తి. అది నేను ఒక వ్యక్తికి చెప్పాల్సిన పని లేదు, దేశానికి ప్రపంచానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏంటో న్యాయ వ్యవస్థలకు తెలుసు. ఈ రోజుకి కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అలాంటి ఒక క్రిమినల్ అని నేను చెప్పాలా, లేదా జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ జైలుకు పంపాలని నేను చెప్పాలా? ఇక రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు ఏముండవా? రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం మాట్లాడుకోమా? జగన్ కోసమే మాట్లాడుకుంటూ కూర్చుంటామా? సో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ప్రతి ఒక్కళ్ళు ఎందుకు జనసేన మీద రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న ఒకంత ఆగ్రహంతోనే పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడటం జరిగింది. మొత్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు జనసేనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. వాస్తవానికి ఇంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి కూడా అది తప్పు అని ఖండించకపోవడం అనేది నాకు బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటి, బీజేపీ నేత అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడారనే కదా. మరి అప్పుడు దాన్ని ఖండించాల్సిన మొదటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? బీజేపీ మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ అలా అమిత్ షా దగ్గరికి వెళ్ళినా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి టాపిక్ అనేది రాలేదు, ఆయన కేసుల గురించి కానీ లేదా ఇంకో దాని గురించి ఏ రోజు మాట్లాడలేదు అని బీజేపీ చెప్పుండాల్సింది. సో చెప్పలేదు అనే బాధ నాకుందని చెప్పి ఆయన బహిరంగంగానే నిన్న పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 4 రోజుల నుంచి కూడా అటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదా ఇటు రాజకీయ పార్టీల్లో కావచ్చు ఒక సంచలన వార్తగా మారింది. దీన్ని వైసీపీ కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. అది జనసేనకు బాగా ఇబ్బందిగా మారింది. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో రాజకీయం చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలి, అడ్డు తొలగితేనే జనసేన బలపడుతుందనే ఒక నిర్ణయానికి వచ్చి అమిత్ షా ద్వారా పావులు కదుపుతున్నాడు అని రాజకీయంగా వైసీపీ ఇప్పుడు జనసేనను టార్గెట్ చేసిన పరిస్థితి. దానికి కూడా నిన్న పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చాడు.
ఎవడో ఒక వ్యక్తి లోనకి వెళ్తానో లేదా లోనున్న ఒక వ్యక్తి బయటకు వస్తానో మనం బలపడతామా? అలాంటి దుర్బుద్ధి ఉంటే అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. నేను కొండల్ని బద్దలు కొట్టుకుంటూ మొలిచినటువంటి మొక్కలాంటి వాడిని. అంతేగాని ఒక వ్యక్తి జైలుకి వెళ్తేనో లేదా జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వస్తేనో రాజకీయంగా బలపడే వ్యక్తిని కాదు. అవేవి లేకుండానే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ దానికి కూడా ఒక కౌంటర్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ కౌంటర్ ఏంటంటే వైసీపీకి, ఎందుకంటే వైసీపీ పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన కావచ్చు టార్గెట్ చేసింది. అంటే జగన్ అడ్డు తొలగించుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఆ ప్లేసును జనసేన ఆక్రమించాలని చూస్తుందనే ఒక టాక్ అయితే రావడం జరిగింది. దానికి నిన్న పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా నిన్న పవన్ కళ్యాణ్ అయితే కొంచెం గట్టిగానే హెచ్చరించారు. ఒకసారి హెచ్చరికలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక భరించను, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు, దారిని పోయే ప్రతి ఒక్కడు రాళ్లేద్దామంటే ఊరుకునే ఉండం, జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా క్లాసు తీసుకున్నారట. ఒకరు జైలుకు వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసినోడు గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా? ఇది నన్ను అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానపరచడమే. బీజేపీ వాళ్ళు కూడా ఖండించకపోవటం బాధేసింది. పవన్ను ఏమైనా అనేయొచ్చు, మనమేదైనా అంటే మాత్రం కులం ప్రాంతం గుర్తొస్తాయి. ఇష్టానుసారం మాట్లాడితే మాకు కోపాలు రావా? అభిమానులందరూ ఏకతాటిపై ఉండటంతోనే తమిళనాడులో ఒక హీరో సీఎం అయ్యాడు. ఇక్కడ సినిమా పరంగా ఇష్టపడ్డా పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి మాత్రం కులం వచ్చేస్తుంది. కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటా, ఒక పార్టీ కోసం కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం భరిస్తానని చెప్పి నిన్న కార్యకర్తల భేటీలో చెప్పాడు. మొత్తంగా ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఇందులో ప్రధాన కౌంటర్లు అయితే ఉన్నాయి. సో ప్రధానంగా సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన ప్రస్తావించారు. సర్దార్ పటేల్ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా చాలా శక్తివంతమయ్యారు. ఆయన్ను దగ్గర నుంచి చూశాను. ఆయనకు నేనేదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట, వీళ్ళు అది విన్నారట. నేను అమిత్ షా మాట్లాడుకున్నామని ఇటీవల ఒక విశ్లేషకుడు అన్నాడు. ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడాడు. ఆ విశ్లేషకుడు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా నేను వెళ్ళాను. రోడ్డు మీద వెళ్ళేవారు మాట్లాడితే వేరుగా ఉంటుంది, కానీ క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఇలా మాట్లాడితే ఎలా అని చెప్పి ఆయన అయితే ప్రశ్నించారు. అలాగే తాను అంటే తన గురించి మాట్లాడేవారి గురించి పవన్ కళ్యాణ్ ఇంకోటి కూడా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలోనే తాను తుపాకీని సరెండర్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాను. ఎంత తెగింపు ఉంటే వస్తాం, అలాంటిది నాకు అమిత్ షా ఏదో చెప్పారని అంటున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, కళ్ళకు కనిపించడం లేదా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రితో అమిత్ షాతో ఇదే మాట్లాడతానా? ఇంకా సమస్యలేమి ఉండవా? దేశ భవిష్యత్తు గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకోమా? వీళ్లను జైల్లో పెట్టండి, వాళ్ళను జైలు నుంచి తీసేయండి, వీళ్ళ నడుముకు బెల్టులు కట్టండి, వాళ్ళ మెడలో గొలుసులు వేయండి అని చెబుతామా చండాలంగా? వాళ్ళ నేరాలపై కోర్టులో కేసులు లేవా? కోర్టులకు నేను చెప్పాలా? ఎవరు ఏం నేరం చేశారో సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా? ఇది నన్ను అమిత్ షాను అవమానించడం కాదు, మొత్తం వ్యవస్థనే అవమానపరచడం అని చెప్పి ఆయనైతే పవన్ కళ్యాణ్ అయితే కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో పవన్ కళ్యాణ్ అయితే ఒక స్ట్రాంగ్ స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు అనేవి జనసేనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే వైసీపీకి కూడా రాజకీయంగా టార్గెట్ చేయడానికి ఒక అవకాశంలా దొరికింది. పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కాకుండా వేరే ఏ వ్యక్తి మాట్లాడినా కానీ దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. అదే వైసీపీ మాట్లాడితే అసలే పట్టించుకోరు, ఎందుకంటే వైసీపీకి రాళ్ళు వేయటం అలవాటే. సో వైసీపీ మాట్లాడితే అసలే పట్టించుకోకపోను. బట్ ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు మాట్లాడటం అనేది కొంత జనసేనకి ఇబ్బంది కలిగింది. బట్ అయితే ఆయన మాట్లాడింది తప్పు అని ఆయనే ఒప్పుకున్నాడు. వాస్తవానికి నేను సరి చేసుకుని ఉండాల్సింది, లేదా ఫ్యాక్ట్ చెక్ చేసుకుని మాట్లాడి ఉండాల్సింది. ఎందుకంటే ఆయనకి థర్డ్ పర్సన్ ఎవరో చెప్పి ఉండొచ్చు. సో ఆ థర్డ్ పర్సన్ అయినా సరే పవన్ కళ్యాణ్ దగ్గర అమిత్ షా దగ్గర మాట్లాడేటప్పుడు కూర్చుని వినే అవకాశం ఉందా? సో ఆయన మరి అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరు దాన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయారు? వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరకి ఒక బిరుదు ఉంది. ఆయన వన్ సైడ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడనే ఒక బిరుదు అయితే ఉంది. సరే, అది నిజమా అబద్ధం అనేది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇకపోతే మొన్న 2024లో ఫలితాలకు 2-3 రోజుల ముందు కూడా ఆ టీవీ కార్యక్రమాల్లో జరిగినటువంటి చర్చల్లో కొన్ని
అందులో 1-2 మై యాక్సెస్ ఇండియాను ఏదో 2-3 130కి 130 నుంచి 160 సీట్లు లేదా 120 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూటమికి ఒక ఫిగర్ ఇస్తే దాన్ని ఆయన కూడా ఎగతాళి చేశారు. 120కి 150కి చాలా తేడా ఉంది, మధ్యలో 30 వ్యత్యాసం ఎందుకు వస్తుందని చెప్పి ఆయన ఎగతాళి చేశాడు. సో సర్వేకి క్రెడిబిలిటీ లేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అలాగే మహిళా ఓటింగు పెరిగింది, ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమాల ప్రభావమే అనుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు సంక్షేమాలకు అలవాటు పడినటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడానికి బహుశా ఓటింగ్ పెరుగుండొచ్చు లాంటి విశ్లేషణలు ఆయన మాట్లాడాడు. సరే, అన్నీ ఏ వ్యక్తి కూడా దైవాంశ సంభూతుడు కాదు కాబట్టి వాస్తవంగా జరిగేది ఎవరు చెప్పలేరు. సరే, నేను ఆ విశ్లేషణలు ఏమీ తప్పు పట్టట్లేదు, కానీ కాకపోతే మరి అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి కనీసం ఎవరో థర్డ్ పర్సన్ ఒక వ్యాఖ్య చెప్తే ఇప్పుడు నేను కూడా లక్ష్య చెప్తా. అలాగని ఆయన మాట్లాడకూడదు కదా. సో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా. నాకు కూడా చాలామంది లక్ష్య చెప్తారు. అలాగని చెప్పి నేను వచ్చి మీ ముందు మాట్లాడలేను కదా. నేను మాట్లాడాలంటే కొద్దిగా వెరిఫై చేసుకోవాలి, లేదా గతంలో జరిగినటువంటి ఘటనలు వెరిఫై చేసుకోవాలి. దానికి ఏదైనా సోర్స్ ఉందా, దగ్గర సోర్స్ ఉందా, దానికి మ్యాచ్ అవుతుందా, అలాంటివి వెరిఫై చేసుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. కాకపోతే ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనేవి పూర్తిగా ఆయన క్రెడిబిలిటీని తగ్గించాయి. ఆయన ఇంకొకటి రెండోది ఏంటంటే నా మీదే కేసులు పెడతారా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. కేసులు పెడతారా అంటే మరి ఒక పార్టీ రాజకీయ భవిష్యత్తుని కదిలించే విధంగా మీరు మాట్లాడినప్పుడు ఆ రాజకీయ పార్టీకి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు డ్యామేజ్ చేస్తున్నాయి అన్నప్పుడు కేసులు పెడతారు. మరి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పారు, సరే వెనక్కి తీసుకున్నారు, ఓకే. బట్ కేసులు అనేవి అప్పటికే రిజిస్టర్ అయిపోయిన కేసులు. మీరేం చేయాలి, నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను కాబట్టి మీరు కేసులు ఉపసంహరించుకోండి అని చెప్పి నువ్వు జనసేనకో పవన్ కళ్యాణ్కో ఒక పిలిపించుండో లేదా ఆయనకి ఏదైనా పర్సనల్కో మెసేజ్ చేసి ఉంటే బాగుండేది. నువ్వు అలా చేయకుండా నా మీద ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడినప్పుడు మరి మాటలను ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ మాటలకే కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్యంలో నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను అంటే నువ్వు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఉండకూడదు. నువ్వు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నావు, పైగా బహుశా నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిందని చెప్పి పశ్చాత్తాపం వ్యక్తం చేసావు కదా. అంటే నువ్వు మాట్లాడిన మాటలకు విలువ లేదు. నువ్వు ఎక్కడో థర్డ్ పర్సన్ నీకు చెప్తే నువ్వు వచ్చి మాట్లాడి ఉండొచ్చు. మరి మాట్లాడింది తప్పే కదా. మరి తప్పు మాట్లాడినప్పుడు అది రాజకీయ పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. వైసీపీ పార్టీ లాంటి పార్టీ ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి నీ మాటలు ఆధారమయ్యాయి. సో మరి కాబట్టి వాళ్ళకి మనస్తాపం చెందితే చెంది ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర అంశం అనేది ఆంధ్రప్రదేశ్లో హీట్ని అయితే ప్రొడ్యూస్ చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి నిన్న జనసేన పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించిన తరువాత ఇది సోషల్ మీడియాలో మరింత రచగా మారింది. మరొక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్ చేస్తూ జనసేన సైనికులు నిన్న పవన్ కళ్యాణ్ మాటలను ఉటకిస్తూ ఆయన్ని ట్యాగ్ చేసి ఆ సోషల్ మీడియాలో తిరిగి మళ్ళీ వాటిని పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ విషయం అయితే ఇప్పుడే సర్దుమణిగే అవకాశం కనపడటం లేదు. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమైనా స్పందిస్తాడా, పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలకు ఆయన ఏమైనా సమాధానం చెప్తాడా అనేది మాత్రం వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.